హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక ఏరియాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ వస్తేనే చాలా చాలా గొప్ప. అలాంటిది ఒక ఏరియాకు 2 స్పెషల్ అట్రాక్షన్స్ వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో, రివ్యూ మీటింగ్లో ఆయన క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ ప్రకారం కనుక మనం చూస్తే భారత్ ఫ్యూచర్ సిటీకి మరో 2 స్పెషల్ అట్రాక్షన్స్ రాబోతున్నాయి. రైట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. దాంతోపాటు చట్టపరంగా ఫ్యూచర్ సిటీకి ఇంకొక అడ్వాంటేజ్ యాడ్ అయ్యింది. ఆ అడ్వాంటేజ్ ఏంటి అది చివర్లో చెప్తాను. ముందు నేను చెప్పిన 2 స్పెషల్ అట్రాక్షన్స్ చెప్తాను. ఆ తర్వాత లాస్ట్లో ఈ చట్టపరంగా ఒక క్లియరెన్స్ ఫ్యూచర్ సిటీకి వచ్చింది, అది చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయమని నేను అడుగుతూ ఉంటాను. దాని అర్థం అక్కడ నాకు వెంచర్లు ఉన్నాయి, నేను ప్రమోట్ చేస్తున్న వెంచర్లు ఉన్నాయి, వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభం కంటే నాకు లాభం ఎక్కువ అని చాలామంది అనుకుంటున్నారు. నిజానికి నేను కొంతమంది నెగటివ్ పీపుల్ కామెంట్స్ ద్వారా నేను డైవర్ట్ అవ్వద్దు అనే ఉద్దేశంతో చాట్ తీసేశాను. చాలా రోజుల నుంచి కామెంట్స్ అది మ్యూట్ చేశాను. బట్ పాత వీడియోకు ఒక అతను నిన్న మొన్న కామెంట్ చేశాడు. సరే, అతను ఆరోపించిన దాన్ని నేను ఏమీ అనట్లేదు, ఎందుకంటే నాకు అటు వెంచర్లు ఉన్నాయి, అతను అన్నది కరెక్టే. కానీ వాడిన భాష నాకు తెలిసి అతను తల్లి తండ్రి లేని, అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు లేని ఒక సభ్య సమాజంలో పెరగని ఆటవిక వ్యక్తిగా అనిపించింది నాకు. ఇక దాని ఇంకో పదం వాడొచ్చు, బాగుండదు. ఇక నేను ఇక్కడికే క్లియర్గా చెప్పా అతని స్థాయి ఏందనేది. వీని అని పదం వాడాడు. బ్రదర్, నేను ఘాటుగా రిప్లై ఇవ్వగలను దానికి, కానీ సంస్కారం లేని వ్యక్తులకు రిప్లై ఇచ్చి నా మూడు నేను పాడు చేసుకోదలుచుకోలేదు. అందుకోసం జస్ట్ ఇది నేను వీడియోలో చెప్పి వదిలేస్తున్నా. బీ ఇన్ యువర్ లిమిట్స్. మీరు చదువుకున్న వ్యక్తులైతే, సమాజంలో పెరిగిన వ్యక్తులైతే, విద్యార్థికుల మధ్య బతికిన మనిషివైతే దయచేసి పిచ్చి భాష మాట్లాడొద్దు. ఓకే, కూల్. ఒకవేళ నిజంగానే నన్ను ఫేస్ చేసే ధైర్యం, ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే కనిపిస్తున్న నంబర్లో దేనికి కాంటాక్ట్ చేసినా సరే నేను మాట్లాడతాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఎగ్జాగరేషనా, నిజమా, లేకపోతే ఓన్లీ ఎగ్జాగరేషనా, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. రైట్, ఇది పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి పోతుంది. నేను 2024 జూలై నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీ ఫ్లోర్లో చేసిన ప్రకటన ఆధారంగా నా జర్నలిజం ఎక్స్పీరియన్స్తో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ నేను చెప్తూ వస్తున్నాను. నేను చెప్పిన వాటిల్లో 90% అక్యురసీ ఉంది. కొంతమంది నాతో పాటు వచ్చేవాళ్ళు పలానా యూట్యూబ్ వీడియోలో ఇలా అన్నారు, పలానా యూట్యూబ్ వీడియో అన్నారు. మీరు పెట్టే అమౌంట్ ₹1, ₹2 కాదు, ₹100, ₹200 కాదు, 1000, 2000 కాదు, ఏకంగా లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ యూట్యూబర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని తెలుసుకునే ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా మీకు. నేను ఈ పదం ఇంటెన్షనల్గా వాడుతున్నాను, ఎందుకంటే మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అధికారంలో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్లో మంచి టీం లీడర్గా ఉన్నవాళ్ళు కూడా ఫలానా యూట్యూబర్ ఇలా అంటున్నారండి. సరే, ఆ యూట్యూబర్ని అడగండి, ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? నన్ను అడగండి, ప్రూఫ్స్ ఉన్నాయా? అతని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఇది ఒకటి. రెండోది, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తారు? మంచి అప్రిషియేషన్ తక్కువ సమయంలో రావడానికి. దీనికి అవకాశాలను కూడా నేను ప్రపోజ్ చేస్తున్న సైడ్ 100% పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను. నేను బిలీవ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ గ్రోత్ను 35 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. 1994లో కామారెడ్డిలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్కు వచ్చి ఆంధ్రజ్యోతిలో చిన్న సబ్ ఎడిటర్గా ₹800 జీతానికి పనిచేసి, ఆ తర్వాత 2024లో నేను TV9 నుంచి బయటకు వచ్చేప్పటికీ జర్నలిజం కెరియర్ దాంట్లో ఓన్లీ 2-3% మాత్రమే తీసుకునే స్థాయి జీతాన్ని తీసుకుని బయటకు వచ్చాను. ఎక్కడ బ్రేక్ లేకుండా పనిచేశాను.
అఫ్ కోర్స్ కొన్ని కుట్రల కారణంగా నేను టీవీ9 నుంచి బయటకు వచ్చాను. అఫ్ కోర్స్ కారణం ఎందుకంటే టీవీ9లో ఎన్ని జరుగుతాయనేది చాలామంది తెలుసు. టీవీ9 పెట్టిన అతన్నే తరిమేసిన చరిత్ర ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్లది. ఇక అట్లాంటప్పుడు నేనెంత దాంట్లో టీవీ9 ఒక అతని కళ, దానికి ఆయన మొత్తం జీవితాన్ని పెట్టాడు. జీవితాన్ని పెట్టి తన నమ్ముకున్న ఒక అతన్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడితే కనకపు సింహాసనమున అన్నట్టుగా పాపం అతన్ని తరిమేశాడు ఆ వ్యక్తి. సో అట్లా నేను టీవీ9 నుంచి టాప్ 5లో శాలరీ తీసుకుంటూ బయటకు వచ్చాను. నా రిప్యుటేషన్ అది. ఓకే, నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశాను. ఆయన దిగిపోయిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటర్వ్యూ చేశాను. రాజశేఖర రెడ్డి గారు విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 100 సార్లు ఇన్వైట్ చేశాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత 10ల సంఖ్యలో ఇంటర్వ్యూ చేశాను. సో ఒక ముఖ్యమంత్రిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఇంటర్వ్యూ చేసిన కెపాసిటీ నాది. అఫ్కోర్స్ ఆ తర్వాత రకరకాల కుట్రలు, వ్యవహారాలు చాలా. నిజానికి తెలంగాణ నుంచి ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ నేను. ఇవాళ లీడ్లో ఉన్న ఏ తెలంగాణ జర్నలిస్ట్ కూడా కాదు అని చెప్పలేడు ఈ మాటను. ఓకే, అలాంటి రిప్యుటేషన్ ఉన్న వ్యక్తిని నేను. ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసి ఎవ్రీథింగ్ 100% అక్యురసీతో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు మాత్రం ఏమవుతుందంటే, అందుకే నేను 90% అక్యురసీ అని ఎందుకన్నానంటే, ఒక 10% మనం అనుకున్నవి మిస్గైడ్ కావచ్చు. నేను ఇన్సైడ్లో సెక్రటేరియట్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకున్నప్పుడు అక్కడ నాకున్న సోర్సెస్, నాకున్న ఇన్ఫర్మేషన్ 100% ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక 10% మైనస్ అవ్వచ్చు. బట్ 90% అక్యురసీతో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే గో హెడ్. బట్ ఐఎమ్ ఓకే, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది నా ఇన్ఫర్మేషన్ మీద. సేమ్ టైం ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 100% ఇవాళ మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ అలాంటి ఏరియాస్లో, నానక్రామ్ కూడా అలాంటి ఏరియాస్లో మిస్ అయిన వాళ్ళు ఫ్యూచర్ సిటీలో స్థలం మిస్ కావద్దని నేను పదే చెప్తుంటాను. ఇవాళ నమ్మిన వాళ్ళు కొంటున్నారు, నమ్మని వాళ్ళు 100% 5-6 ఏళ్ల తర్వాత రిగ్రెట్ అవుతారు, పశ్చాత్తాపడతారు. పలానా రాజేష్ శర్మ మాటలు వినందుకు 100% మార్క్ మై వర్డ్స్, రైట్? అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం, నన్ను నమ్మేవాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. దయచేసి నమ్మని వాళ్ళు రావద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు నెలల తరబడి తిరుగుతున్నారు. నెలల తరబడి తిరిగి రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మన ఒక ఫ్యామిలీ వచ్చింది, చాలా కన్వీనియన్స్, కానీ వాళ్ళకి అర్థం కాల. దూరం దగ్గర అనే యాంగిల్లో ఒక గోల్డెన్ బిస్కెట్ మిస్ అయ్యారు. తర్వాత రిగ్రెట్ అవుతారు, నో ప్రాబ్లం. బట్ అలా నన్ను నమ్మేవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి, నా దగ్గర కొనేవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. నా దగ్గర నన్ను నమ్మము, ఏదో ట్రయల్ చేస్తామనే వాళ్ళు దయచేసి వద్దే వద్దు. నేను అంతా మిమ్మల్ని బతుకోవాల్సిన అవసరం లేదు, మీరు బాగుపడతారు. ఇప్పుడు నా దగ్గర ప్లాట్లు కొంటే నేనేం లాభపడను. ఇవాళ నాకు 10 రూపాయలు రావచ్చు, బట్ ఆ ప్రైస్ అప్రిషియేషన్ తర్వాత మీరు ₹1 నాకు ఇవ్వరు కదా. ఎంజాయ్ చేస్తారు కదా. కొంతమంది గుర్తు చేసుకుంటారు, కొంతమంది అసలు గుర్తు కూడా చేసుకోరు, రైట్? అది పరిస్థితి. కాబట్టి ఫ్యూచర్ సిటీని బిలీవ్ చేసిన వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి. నాగార్జున సాగర్ రోడ్ ఈజ్ ద బెస్ట్ సెకండ్ ఆప్షన్, శ్రీశైలం రోడ్. ఇంకొకటి రతన్ టాటా రోడ్ అని కూడా వెంటపడద్దు. రతన్ టాటా రోడ్డుకు ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కొన్ని ప్లేసుల్లో ఉంటాయి, అన్ని ప్లేసుల్లో ఉపయోగపడవు. రతన్ టాటా రోడ్ ఈజ్ లైక్ ఎ రైల్వే ట్రాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హోమ్. మన ముందు రైల్వే ట్రాక్ వెళ్తుంటే రోజు పొద్దున లేసి రైల్వే పోతుంటే వస్తుంటే చూడడం తప్ప ఉపయోగం ఉండదు. రతన్ టాటా రోడ్ పక్కన తీసుకున్న వాళ్ళు కూడా అంతే, ఆ వెహికల్ చూడడం తప్ప ఉపయోగం ఉండదు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళు అది కూడా ఆలోచించండి. ఫస్ట్ ప్రియారిటీ నాగార్జున సాగర్ రోడ్, ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ హ్యూజ్ స్థాయిలో వస్తుంది. సెకండ్ ఎంప్లాయ్మెంట్ శ్రీశైలం రోడ్, థర్డ్ రతన్ టాటా రోడ్. బట్ వచ్చే 5 to 10 years మీకు ఎవ్రీ ఇయర్ 20% పైగా అప్రిషియేషన్ వచ్చే ఏరియా అది మాత్రమే. హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ముంబై హైవే తీసుకోండి, బెంగళూరు హైవే తీసుకోండి, విజయవాడ హైవే తీసుకోండి, వరంగల్ హైవే తీసుకోండి, కరీంనగర్ హైవే తీసుకోండి, నాగపూర్ వైపు తీసుకోండి, నిజామాబాద్ వైపు తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మీకు 10 to 12% అప్రిషియేషన్ వస్తే గ్రేట్. అంటే ఈ లెక్కలు అర్థమైన వాళ్ళు తెలుస్తుంటుంది. 10 to 12% అప్రిషియేషన్ మిగతా రోడ్లో వస్తే 20 to 25% గ్యారంటీడ్ అప్రిషియేషన్ మీకు శ్రీశైలం, నాగార్జున సాగర్ రోడ్ అండ్ ఫ్యూచర్ సిటీలో వస్తుంది. ఇది బిలీవ్ చేసిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి, నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఖరాఖండిగా చెప్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ మై వీడియోస్ అండ్ మై కంటెంట్ అండ్ మై ఇన్ఫర్మేషన్, రైట్. ఇక ఈ వీడియోలో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మొన్న ఒక వీడియోలో చెప్పాను,
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లను అనౌన్స్ చేసింది. వాటిల్లో ఒకటి హైదరాబాద్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీదుగా చెన్నై తమిళనాడు రాజధానికి వెళ్ళేది. అది హైదరాబాద్ టు చెన్నై జర్నీ 3.5 గంటలలో వెళ్తుంది. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్లు 3.5 గంటల్లో ట్రావెల్. అంటే స్పీడ్ యాక్యురసీ చూడండి. అయితే దానికి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బహదూర్గూడలో ఏర్పాటు కాబోతున్న హై స్పీడ్ రైల్వే టెర్మినల్ను స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ హాల్ట్ కురుమిద్ద తాండా దగ్గర వస్తున్న జంక్షన్లో ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ హాల్ట్ మాల్ దగ్గర డ్రై పోర్ట్ దగ్గర వస్తుంది. దానికి దగ్గరలో వారాహి కౌంటీ మా వెంచర్ ఉంది. ఆ తర్వాత 3వ హాల్ట్ హాలియా అని నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఆ తర్వాత 4వ హాల్ట్ దట్ ఈస్ ద బార్డర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాడపల్లి కృష్ణానది దగ్గర. ఈ 4 హాల్ట్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్కు ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నుంచి టచ్ చేస్తూ చెన్నై వైపు వెళుతుంది. అది అలైన్మెంట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. రెండోది ఏంటి, హైదరాబాద్ టు బెంగళూరు. హైదరాబాద్ టు బెంగళూరు ఇప్పటి వరకు అలైన్మెంట్ ఫైనల్ కాలేదు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజానికి సమీక్ష జరిగిన తర్వాత దానికి సంబంధించిన వార్తలు వచ్చాయి అక్కడ చాలా చోట్ల. కానీ నేను వెంటనే వీడియో చేయలేదు, 2 days గ్యాప్ తీసుకున్నా. బికాస్ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇట్. ఎందుకంటే నేను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఉద్దేశంతో. ఐ డోంట్ డిపెండ్ ఆన్ మీడియా సోర్సెస్. నేను క్రాస్ చెక్ చేసుకుని బ్యాక్ ఎండ్లో ఇది చెప్తున్నాను. ఆయన నిర్వహించిన దాంట్లో క్లియర్ కట్గా చెప్పిన అంశం ఏంటంటే ఫ్యూచర్ సిటీకి 2 హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ టచ్ అవ్వాలి, హైదరాబాద్ టు చెన్నై కారిడార్ టచ్ అవ్వాలి. ఇది స్పష్టంగా చెప్పారంటే 2 రూట్లకు సంబంధించిన స్టేషన్స్ ఫ్యూచర్ సిటీలో వస్తున్నాయి. దిస్ ఈస్ 2 స్పెషల్ అట్రాక్షన్స్. ఆయన గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం టూరిజానికి డెవలప్మెంట్కు ప్రయారిటీ ఇస్తూ ఫ్యూచర్ సిటీకి ప్రయారిటీ ఇస్తూ మీరు అలైన్మెంట్ ప్రిపేర్ చేయమన్నారు. సో బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయ్యేది మనకు మహేశ్వరం గుండా, కందుకూరు గుండా, కల్వకుర్తి నుంచి ఇటు సోమశిల వైపు వెళ్ళి ఆ తర్వాత తెలంగాణ బోర్డర్ను క్రాస్ చేసి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల వైపు నుంచి అనంతపురం అండ్ అటువైపు వెళుతుంది. ఇది కన్ఫర్మ్ అయింది. సో నేను ఇందాక చెప్పిన ఫ్యూచర్ సిటీకి 2 స్పెషల్ అట్రాక్షన్స్ ఇవి. ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై కారిడార్ ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్తుంది, పూర్తిగా క్రాస్ చేస్తుంది. తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైస్పీడ్ రైల్వే కారిడార్ ఒక పక్క నుంచి వెళ్తుంది. అంటే ఫ్యూచర్ సిటీ వెస్ట్ వైపు నుంచి వెళ్తుంది. మహేశ్వరం, కందుకూరు, అమన్గల్, కల్వకుర్తి నుంచి సోమశిల దగ్గర కృష్ణానదిని క్రాస్ చేసి నంద్యాల ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నుంచి అనంతపూర్ మీదుగా బెంగళూరు వెళ్తుంది. ఇది కూడా సేమ్ 3 అవర్స్లో బెంగళూరు రీచ్ అవ్వడానికి అంత స్పీడ్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి ఎందుకు ఇచ్చారు, ఇక్కడ కొన్ని ఏరియాస్ని ఎందుకు కలిపారంటే సోమశిల కలపడానికి కారణం అక్కడ ఒక పర్యాటక కేంద్రం తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఐకానిక్ బ్రిడ్జ్ నేషనల్ హైవే మీద వస్తుంది. ఆ నేషనల్ హైవే బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి సినిమా ఉంది కదా, ఖైదీ నంబర్ 786 1988లో వచ్చింది. దాంట్లో ఒక పాట ఉంటుంది. ఆ పాటను వాళ్ళ అల్లుడు, ఆయన పేరు నాకు తెలియదు, వాళ్ళ అల్లుడి సినిమాలో దాన్ని రీమేక్ చేస్తారు ఆ పాటని. దాంట్లో ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి కనపడుతుంటుంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ లాంటిది మనకు సోమశిల దగ్గర కృష్ణానది మీద వస్తుంది. ఫస్ట్ లేయర్ గ్లాస్ బ్రిడ్జ్ మనం కృష్ణానది అందాలను చూడడానికి, ఆ తర్వాత లేయర్ వెహికల్స్ వెళ్ళడానికి. సో టూరిజానికి ప్రియారిటీ ఇస్తూ ఆ రూట్లలోనే హైస్పీడ్ రైల్వే కారిడార్లను తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఈ 2 కారిడార్లు కాకుండా ఈవెన్ ముంబైది కూడా వికారాబాద్ దగ్గర ప్రపోజ్ చేసిన స్టేషన్ కూడా అనంతగిరిలో పెట్టడానికి సీఎం మార్చమని చెప్పారు. అంటే వికారాబాద్లో రాదు, అనంతగిరి మనకు ఏదైతే టూరిజం డెస్టినేషన్ ఉందో చాలామంది వెళ్తుంటారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనంతగిరిని చాలాసార్లు. రీసెంట్గా 2 years బ్యాక్ ఫ్యామిలీతో వెళ్ళాను. బట్ అంతకుముందు నేను రిపోర్టర్గా కాంగ్రెస్ బీడ్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంచి లొకేషన్. సో అనంతగిరిలో వికారాబాద్ బదులు అనంతగిరిలో స్టేషన్ పెట్టమని చెప్పారు. ఇటువైపు కూడా సోమశిల దగ్గర స్టేషన్ పెట్టమని చెప్పారు. ఇట్లా ఒక టూరిజం అండ్ డెవలప్మెంట్ని ఇంటర్లింక్ చేస్తూ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్న మాట అనమాట. దాంట్లో భాగంగా 2 స్పెషల్ అట్రాక్షన్స్ మనకు వచ్చింది. రైట్. ఇక నేను ఫస్ట్లో చెప్తానన్నాను కదా, ఇంకొకటి చాలా క్లియరెన్స్ వచ్చింది అని చెప్పి, అది నేను చెప్తాను. ఎందుకంటే అది నేను ఓరల్గా చెప్పడం కంటే కూడా చదివి వినిపిస్తే బాగుంటుంది. అంటే రాజేష్ శర్మ చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని మీలో కాన్ఫిడెన్స్ పెరగడానికి అది దోహదపడుతుంది. అందుకోసం చెప్తున్నాను. సర్కార్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి డీటెయిల్స్
ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకోవడం సబబు కాదు అని కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులకు స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందు చూపుతోనే ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలు చేపడుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వివరించింది. పర్యావరణ అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న ఆరోపణలపై ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించింది. స్వయంగా ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకొని దాని ఆధారంగా ప్రగతి పనులు చేపడుతున్నారని పేర్కొంది. వ్యవస్థీకృత అంటే ఆర్గనైజేషనల్ ప్రణాళికాబద్ధమైన పక్కా ప్రణాళికతో ప్లానింగ్తో అభివృద్ధిని చేపట్టాలని ప్రతిపాదిస్తున్నప్పుడు అడ్డుకోవడం సమర్థనీయం కాదని కొంతమంది బీఆర్ఎస్ బ్యాక్డ్ వాళ్ళు కోర్టుకు వెళ్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన వర్డిక్ట్ అంటే ఎక్కడ ఆగది ఇది. ఇక్కడ నేను చెప్పే ఇంకొక మాట కూడా ఎండార్స్ అయింది తెలుసా. నేను చాలామంది చెప్తుంటాను శ్రీశైలం రూట్లో వెళ్తుంటే అంత దూరం ఎందుకు అని అడిగిన వాళ్లకు 2 రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇందాక కూడా ఒక మిత్రుడు చెప్పాడు అంత దూరం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని. నాగార్జున సాగర్ రోడ్లో వెళితే మీకు గురునానక్ యూనివర్సిటీ తర్వాత నోముల రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. దయచేసి మీరు ఆ రూట్లో డ్రైవర్ చేసేవాళ్ళు అంటే ఓన్లీ గూగుల్ మ్యాప్ చూడకుండా అటుపక్కన ఇటుపక్కన ఉన్న మ్యాప్ అవి చూడండి, మ్యాప్లు కూడా చూడండి, గవర్నమెంట్ డైరెక్షనల్ బోర్డ్స్ ఉంటాయి అవి కూడా చూడండి. గురునానక్ కాలేజ్ దాటిన తర్వాత జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరంలోనే నోముల రిజర్వ్ ఫారెస్ట్ అని బోర్డు కనపడుతుంది. ఆ తర్వాత ఆగపల్లి తర్వాత గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. అంటే సాగర్ రోడ్లో అంత డిస్టెన్స్ రావడానికి కారణం 2 రిజర్వ్ ఫారెస్ట్లు, శ్రీశైలం రోడ్లో అంత డిస్టెన్స్ రావడానికి కారణం 2 రిజర్వ్ ఫారెస్ట్లు. అది తెలుసుకోవాలి. ఆ రెండింటినీ ప్రొటెక్ట్ చేయమని ఆదేశించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే ఇప్పుడు ఫ్యూచర్ సిటీని గో హెడ్ అన్నది. అది నేను చెప్పబోతుంది. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ప్రణాళికాబద్ధమైన పట్టణ విస్తీర్ణను నిర్దేశించే లక్ష్యంతో ఇవి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం ఫ్యూచర్ సిటీ విషయంలో మేము గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకోదు అని చెప్పింది. ఎందుకంటే ఆ 4 రిజర్వ్ ఫారెస్ట్లను ప్రొటెక్ట్ చేయమని ఎప్పుడో 13 ఏళ్ల క్రింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదర్వైజ్ మీరు ఢిల్లీ లాగా కాలుష్యపూరిత వాతావరణంలో బతకడం కాదు చావాల్సి వస్తుంది అని చెప్పింది ఆ రోజు. రైట్. హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని కూడా భావిస్తోంది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. ముందస్తు పర్యావరణ అనుమతి పొందకుండానే ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ కొంతమంది బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎన్జీటీకి అప్రోసైడ్ అయితే దాని మీద జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్ మెంబర్ డాక్టర్ ప్రశాంత్ భార్గవ మంగళవారం విచారణ చేపట్టి ఈ కామెంట్ చేసి మేము స్టే ఇవ్వమని చెప్పి నెక్స్ట్ విచారణ జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న 2 స్పెషల్ అట్రాక్షన్స్ అండ్ గ్రీన్ అప్రూవల్. రైట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా కంటెంట్ నచ్చితే దయచేసి జాయిన్ అవ్వండి. జాయినింగ్లో కంటెంట్ సోసోగా ఉందంటే 89 రూపాయల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. కంటెంట్ బాగుంది అంటే 399 రూపాయల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ యాడ్ చేస్తే అది 100% జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే గూగుల్ దీన్ని డీల్ చేసేది, మీకు ఎక్కడ ఇబ్బంది రాదు, ఎక్కడ ఒక రూపాయి కూడా వేస్ట్ కాదు. జస్ట్ మీరు కేటాయించే ప్రతి పైసా కూడా నాకు మాత్రమే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే నా కంటెంట్ జెన్యూన్ అనిపిస్తే మాత్రమే చేయండి. లేదు జస్ట్ నా ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలంటే ఫ్రీ అండ్ ఎంజాయ్. అట్లీస్ట్ నో కాస్ట్ కాబట్టి హైప్ అయినా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, జూన్ జూలై తర్వాత ఇప్పుడు వచ్చే యాక్టివిటీ తర్వాత ప్రైస్ హైక్ 20% అన్నా ఉంటుంది. సో ఇప్పుడున్న వాటిల్లో మీరు బార్గెయిన్ చేసి మంచి ప్రైస్ తీసుకుంటే ఇప్పుడున్న దాంట్లో బెనిఫిట్ వస్తుంది. ప్రైస్ డిస్కౌంట్ ద్వారా రేపు హైప్ కాబోతున్న వాటిల్లో మీకు బెనిఫిట్ వస్తుంది, లాభపడతారు. సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా బల్క్లో తీసుకోవాలంటే ఫ్యూచర్ సిటీలో అడ్వెంచర్ పార్క్ 3000 ఎకరాల్లో రాబోతుంది. దానికి దగ్గరలో సూపర్ వెంచర్ ఉంది. దానికి మాల్ దగ్గర రాబోతున్న డ్రై పోర్టు దగ్గర. సేమ్ టైం అడ్వెంచర్ పార్క్ కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత 200 ఫీట్ల రోడ్డుకు దగ్గర. సేమ్ టైం హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్ళబోతున్న హై స్పీడ్ రైల్వే కారిడార్ దగ్గర ఉంటుంది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టుకు వెళుతున్న నేషనల్ హైవే దగ్గర ఉంటుంది. ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్న ఏరియాలో బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 ఏళ్ళు వెయిట్ చేస్తే మీకు ఒక 50 to 60% అప్రిషియేషన్ బాగుంటుంది. బల్క్ వాళ్ళు అనేది కండిషన్స్ అప్లై అవుతుంది, అది నన్ను కాంటాక్ట్ చేస్తే చెప్తాను. తర్వాత దానికంటే ముందు తక్కలపల్లి గేట్ ఎక్కడైతే ఫార్మా జంక్షన్ రాబోతుందో అక్కడ నుంచి రోడ్ వైడనింగ్ వర్క్ జరుగుతుంది. మీరు కళ్ళారా చూడొచ్చు. నేనేదో వేగ్గా చెప్పడం లేదు.
2 ఏళ్ల కింద చెప్పాను ఈ రోడ్ వైడనింగ్ అవుతుందని. ఆ రోజు కొంతమంది నమ్మారు, ఇన్వెస్ట్ చేశారు, ఇవాళ హ్యాపీ. ఆ రోజు నమ్మని వాళ్ళు ఇవాళ రిగ్రెట్ అవుతున్నారు. మధ్యలో కొంతమంది చూసిన తర్వాత కూడా సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకో 2 ఏళ్ల తర్వాత రిగ్రెట్ అవుతారు ఖచ్చితంగా 100%. అలాంటి తక్కలపల్లి గేట్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో కూడా ఒక మంచి వెంచర్ ఉంది. దాంట్లో కూడా మీకు బల్క్ ఇన్వెస్ట్మెంట్కి ఆప్షన్ ఉంది. ఈ 2 వెంచర్లలో బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. యూజ్ చేసుకోండి, 100% లాభపడతారు. ఎందుకు బల్క్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నానంటే వాటిల్లో మీరు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత రీసేల్ అనుకున్నా కూడా ఐ విల్ బి దేర్ ఫర్ యూ, నా గ్యారంటీ. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు, బల్క్ ఇన్వెస్టర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.